నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. తాను మాట్లాడినవి సినిమా డైలాగులు కావని పవన్ నిరూపించారన్న పరుచూరి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా నియామకం. హదరస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది. పరారీలో బోలే బాబా. మిగతా సినీ తారలు కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 7 గంటల 25 నిమిషాలకి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరుల్ని కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ గురించి చెబుతూ ప్రత్యేక వీడియోని విడుదల చేసిన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. జరిగిన ఎన్నికల్లో పవన్ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ ఎత్తుగడలు వేస్తారని పేర్కొన్నారు. తాను పవన్ కు వీరాభిమానినని, కానీ ఆయన సినిమాలకు మాటలు రాసే అదృష్టం రాలేదని తెలిపారు. పవన్ అప్పుడప్పుడు సడన్ గా చిన్న నవ్వు నవ్వుతూ ఉంటారని, దానికి నిర్వచనం రాయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పోరాడి వేల ఓట్ల తేడాతో గెలవటం మామూలు విషయం కాదన్న పరుచూరి తన పార్టీ తరపున పోటీ చేసిన అందరినీ గెలిపించుకొని చరిత్ర సృష్టించారని తెలిపారు. ఇన్ని రోజులు తాను మాట్లాడినవి సినిమా డైలాగులు కావని నిరూపించారని ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రిగా హుందాగా, ఓపిగ్గా పవన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో అత్యధిక శాతం ఉన్న కళింగ కోమటి సామాజిక వర్గం అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర కళింగ కోమటి సంఘ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిన గోవిందరాజులు హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా శ్రీకాకుళం నగరానికి బుధవారం వచ్చిన సందర్భంగా కళింగ వైశ్య భవనంలో ఆత్మీయ సత్కారం చేశారు. ఆయన మాట్లాడుతూ సంఘటితంగా కళింగ కోమటి సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించి ఓబీసీ సాధనలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాజిక భవనానికి స్థలాన్ని మంజూరు చేయడం కోసం టీటీడీకి దరఖాస్తు చేస్తామని తెలిపారు. భగవంతుడి దయవలన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుల సహకారాన్ని, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ ప్రజా ప్రతినిధుల సహకారాన్ని తీసుకుని కూటమి పార్టీల అండదండలతో ఓబీసీ సాధనకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ శ్రీకాకుళం కళింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవనానికి మొట్టమొదట ఈ పట్టణానికి వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నన్ను స్వాగతం పలికినటువంటి నగర కళింగ కోమటి సంఘం, ఈ టౌన్లో ఉన్నటువంటి ఇతర సంఘాల వారు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఏకగ్రీవంగా ఇది రాజ్యాధికారము కాదు, ఇది సంఘ సేవ. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కళింగ కోమటులందరూ కూడాను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారంటే నాపై అంత బాధ్యతను ఉంచారని నేను భావిస్తున్నాను. ఈ బాధ్యతని నిర్వర్తించాలంటే ఇది నేను ఒక్కడనే సాధ్యం చేయగలనని చెప్పేసి అంత చేయగలనన్నటువంటి బాధ్యత, చేయగలనన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో నన్ను ఇచ్చారు. కానీ ఇది నేను ఒక్కడనే చేయాలంటే సాధ్యపడదు. దీనికి సమాజం అంతా కూడా, ఈ కోమట సమాజం అంతా కూడా, నాయకులందరూ కూడాను, సంఘాలన్నీ కూడా నన్ను రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నన్ను మద్దతిస్తూ ముందుకు నడిపిస్తేనే మనం ఏదైతే సాధించాలనుకున్న అంశాలు ఉన్నాయో అవన్నీ కూడాను సాధించడానికి కృషి చేయడం జరుగుతుంది తప్ప సాధించేస్తాము అన్నటువంటి గర్వం పడడం తప్పుగా భావించే వ్యక్తిని. ఈ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా అవన్నీ సాధించడానికి ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 5 విషయాల మీదను కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ పదవి బాధ్యతల్ని చేపట్టాను. గతంలో బీసీ చేసాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు. ఇప్పుడు మరలా ఓబీసీ సాధించుతామన్నటువంటి ఆశయంతో ఈ పదవిని టేకప్ చేయడం జరిగింది. ఓబీసీని సాధించడానికి మన సెంట్రల్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఈ జిల్లాలో ఉండేటటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యుల సహకారంతో
చంద్రబాబు నాయుడు గారు మనల్ని అనౌన్స్మెంట్ చేసి మన ఎన్నికల ముందు ఓబీసీ కోసం మీకు సహకరిస్తామని చెప్పడం, అదృష్టవశాత్తు ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, స్టేట్లో తెలుగుదేశం గవర్నమెంట్ రావడం, ఇది సాధిస్తామన్నటువంటి నమ్మకం విశ్వాసంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే ఈ జాతిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడాను మెరిట్లో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రోత్సహిస్తే అందరూ ఎడ్యుకేషన్ సైడ్ డైవర్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఈ కళింగ వైశ్య ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసే విధంగా ఈ భవనం నుంచి నిధుల నుంచి ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ఈ జాతిలో అనేకమైనటువంటి కుల సమస్యలు, అమ్మాయిలు అబ్బాయిల తాలూకా సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక కమిటీని వేసి ఆ పరిష్కారాలు వినుకునే విధంగా, ఆ పెద్దలు చెప్పే పరిష్కారాలకు వినుకునే విధంగా కులాలని ఒప్పించి వాళ్ళ మాట గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు నడిపిస్తామని చెప్పి చెప్తున్నాను. నాలుగోది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని జిల్లాల సంఘాలని పటిష్టపరిచి వాటి ద్వారా మండలాల్లో సంఘాలు ఏర్పాటు చేయించి నియోజకవర్గాల సంఘాలు కూడా ఏర్పాటు చేయించి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలను సేకరించి రాష్ట్ర సంఘం జిల్లాల నుంచి, నియోజకవర్గ సంఘాల నుంచి, మండల సంఘాల నుంచి వచ్చే సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి కానీ ఇంకెక్కడెక్కడ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్రంగం కృషి చేసే విధంగా పనిచేయడానికి మార్గాలు వెతుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్డా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకొని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హద్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్ బాక్సులు పెట్టి భద్రపరుస్తూ ఉన్నారు. సికింద్రారావు ప్రాంతానికి పుల్రాయ్ గ్రామంలో నిన్న బోలేబాబా నిర్వహించిన సత్సంగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరైన భక్తులు బోలేబాబా కాళ్లను తాకేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సత్సంగ్కు దాదాపు 2.5 లక్షల మంది హాజరైనట్లు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ నిర్వాహకులు మాత్రం 80,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఘటన తర్వాత స్వయం ప్రకటిత గాడ్ మ్యాన్ బోలేబాబా పరారయ్యాడు. ఆయన కోసం గాలింపు మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు హద్రాస్ ను సందర్శించనున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరొకసారి పొడిగించింది. ఆమె కస్టడీని జూలై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 25కు వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమె కస్టడీని పొడిగించింది. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో కంబంపాడులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాన సెంటర్లో వైసీపీ నేత కాలసాని నాగేశ్వరరావు రాడ్కు చెందిన అక్రమ కట్టడంను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జేసీబీ యంత్రాలతో కూల్చివేతకు సిద్దమయ్యారు. టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొడుతూ ఉన్నారు. మైలవరం ఏసీపీ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసు యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కొలికిపూడి
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 67,398 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,512 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.9 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,911 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,380 రూపాయలుగా ఉంది. వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 91,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 96,000 వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు ఇవాళ భారీ లాభాలు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తూ ఉన్నాయి. ఆరంభ ట్రేడింగ్ లోని 2 సూచీలు రికార్డు గరిష్టతను తాకేశాయి. 79,787 దగ్గర సెన్సెక్స్ 24,209 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ను స్టార్ట్ చేశాయి. తర్వాత కొనుగోళ్లతో తొలిసారి 80,000 కీలక మైలురాయిని సెన్సెక్స్ తాకి 80,074 వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. నిఫ్టీ 24,296 దగ్గర తాజా రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.53 దగ్గర స్టార్ట్ అయింది. ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొని తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొని తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్రనటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. అయితే మిగతా సినీతారులు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వీడియోను తెలంగాణ పోలీసు విభాగం ట్వీట్ చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకువెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అంటూ వినమ్రంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను. ఎంత పెద్దవాళ్ళు ఎవరొచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. తాను మాట్లాడినవి సినిమా డైలాగులు కావని పవన్ నిరూపించారన్న పరుచూరి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా నియామకం. హదరస్ తొక్కిసలాటలో మృతులు 121 మంది, పరారీలో బోలే బాబా. మిగతా సినీతారులు కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.